కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే తనయుడే. నిందితుడి స్థానంలో తొలుత పని మనిషిపై కేసు. ప్రజాభవన్ వద్ద ప్రమాద ఘటనలో కొత్త కోణము. విధుల్లో నిర్లక్ష్యం వహించారని పంజగుట్ట ఇన్స్పెక్టర్పై వేటు. పంజగుట్ట న్యూస్ టుడే బేగంపేట ప్రజాభవన్ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద 3 రోజుల కిందట జరిగిన ప్రమాద ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాయిల్ హలియాస్ రావుల్ కారణమని పోలీసులు గుర్తించారు. కేసులో నిర్లక్ష్యం వహించారని పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్కు స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. సో చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పాడు, గంజాయి విషయంలో అయినా, తర్వాత బ్రౌన్ షుగర్ అయినా, తర్వాత డ్రైవింగ్లో అయినా ఎవరైనా తప్పు చేస్తే ఎవరినైనా శిక్షకు అర్హులే, వాళ్ళను కాపాడడానికి రైట్ లేదన్నాడు. కావాలని మళ్ళా పంజగుట్ట ఇన్స్పెక్టర్ కావాలని అధికారాన్ని నిర్లక్ష్యం చేసి దుర్గారావు పంజగుట్ట ఇన్స్పెక్టర్ మళ్ళీ పని మనిషి మీద కేసు ఎఫ్ఐఆర్ చేసిండు. అంటే డ్రైవింగ్ చేసింది ఇతను, అంటే ఎమ్మెల్యే తనయుడికి ఒక న్యాయము, మామూలు పని మనిషికి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం నాడు ఈయన మీద వేటేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ గిన స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.